యువర్స్ నమస్కారం. ఎప్పుడు ఒకే రకం దోశ వేసుకోకుండా ఆరోగ్యకరమైన దోశలు వేసుకుని రుచిగా హెల్తీగా తినటానికి నేను ఒక రెసిపీ చెప్తాను. 1 గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యం 4 గంటలు నానబెట్టి మెత్తగా అట్ల పిండి రుబ్బుకోవాలి. దాంట్లో తగినన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ కూరు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని అట్ల పిండిని తయారు చేసుకోవాలి. తగినంత పలచం చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, ఎండుకారం లేదా ఎండుమిర్చి వేసి వీటిని చట్నీకి మిక్సీ వేసుకుని పోపు పెట్టుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వెయ్యాలి. ఈ దోశల పిండి రెడీ అయిపోయింది. పెనం కాలిన తర్వాత పలచగా దోశ వేసుకుని చుట్టూ కొద్దిగా నూనె వేసుకుని సిమ్లో 2 పక్కల ఎర్రగా కాలేటట్టు చేసుకోవాలి.